హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో సార్ మేడం మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ విజయ్ సేతుపతి అండ్ నిత్య మీనన్, డైరెక్టెడ్ బై పాండిరాజ్. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ. స్టోరీ విషయానికి వస్తే విజయ్ సేతుపతి, నిత్య మీనన్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటారు. బట్ కొన్ని డేస్ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆ గొడవల వల్ల వాళ్ళు విడిపోదామని కూడా అనుకుంటారు. చివరికి విడిపోతారా లేక కాంప్రమైజ్ అయ్యి కలిసి ఉంటారా అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీలో మెయిన్లీ కామెడీ చాలా బాగుంటుంది. ఎక్కువ సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. అలా ఉండడం వల్ల మూవీ ఆర్గానిక్గా మంచి ఫ్లోలో సాగిపోతుంది. మూవీలో క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి, బట్ అన్ని క్యారెక్టర్స్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేశారు. స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో సాగిపోతుంది. సెకండ్ హాఫ్లో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్సెస్ బాగా రాసుకున్నారు. గుడ్ రైటింగ్ అనిపించింది. ఎమోషన్స్ కూడా బాగా వర్క్ అయ్యాయి. బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎమోషన్స్ కానీ గొడవలు కానీ అయితే ఎలా ఉంటాయో అలాగే న్యాచురల్గా చూపించారు మూవీలో. హీరో హీరోయిన్ ఇద్దరు గొడవ పడుతుంటే కూడా ఎక్కడ యాక్టింగ్ లాగా అనిపించదు, నిజంగానే గొడవ పడుతున్నట్లు అనిపిస్తుంది. యోగిబాబు కామెడీ కూడా బాగా వర్క్ అయింది మూవీలో. క్లైమాక్స్లో హీరో అండ్ హీరోయిన్ మధ్య అండ్ హీరో అండ్ వాళ్ళ మదర్ మధ్యలో సీన్స్ అండ్ డైలాగ్స్ బాగుంటాయి. గొడవలు పడడం అనేది కూడా ప్రేమించడమే అనే లైన్ మీద తీశారు మూవీ. డైలాగ్స్ కూడా సింపుల్గా బాగుంటాయి. లొకేషన్స్ కూడా న్యాచురల్గా రూరల్ విలేజ్ బ్యాక్డ్రాప్లో బాగా సెట్ అయ్యాయి. అందుకే ఎక్కడ డిస్కనెక్ట్ ఫీల్ రాదు మూవీ చూసేటప్పుడు. మనం ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతాం. కాస్ట్యూమ్స్ కూడా బాగా డిజైన్ చేశారు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విజయ్ సేతుపతి అండ్ నిత్య మీనన్ ఇద్దరు పోటీ పడి మరీ పర్ఫామ్ చేశారు. ఎక్కడ యాక్ట్ చేస్తున్న ఫీలింగ్ రాలేదు. అంత న్యాచురల్గా చేశారు ఇద్దరు. విజయ్ సేతుపతి గారు వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ అయ్యేటప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. మంచి రా పర్ఫార్మెన్స్ చేశారు ఇద్దరు ఈ మూవీలో. సపోర్టింగ్ యాక్టర్స్ లైక్ యోగిబాబు అండ్ మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ రోల్స్లో బాగా పర్ఫామ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇచ్చారు. మూవీ స్టోరీ అండ్ బ్యాక్డ్రాప్కి సింక్ అయ్యేలా బాగా ఇచ్చారు బీజిఎం. ఎమోషనల్ సీన్స్లో కూడా బాగా ఇచ్చారు స్కోర్. ఫైనల్లీ డైరెక్టర్ పాండిరాజ్. ఆయన రాసుకున్న స్టోరీ సింపుల్గా ఉన్న ఎగ్జిక్యూషన్ మాత్రం బాగా చేశారు. కామెడీ సీన్స్ బాగా రాసుకున్నారు. గొడవలు పడే సీన్స్ అండ్ అక్కడ వచ్చే డైలాగ్స్ న్యాచురల్గా బాగా రాసుకున్నారు. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కూడా వెల్ రిటర్న్ అండ్ ఎగ్జిక్యూటెడ్ అనిపించింది. యాక్టర్స్ నుంచి పర్ఫార్మెన్స్ బాగా ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఓవరాల్గా చెప్పాలంటే మంచి సిచ్యువేషనల్ కామెడీతో సాగిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేయవలసిన మూవీ. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.